క్లబ్ బిల్డింగ్ నిర్మాణానికి కీలక పాత్ర వహించారండి. మీరు LCF కి $6,000 విరాళంగా ఇచ్చారండి. LCF కి 3 పర్యాయ విరాళాలు అందించారండి. PFGగా నమోదు కూడా జరిగిందండి. ఇప్పటి వరకు 2 క్లబ్బుల్ని స్థాపించారండి. మీరు వ్యాపారం విశాఖ డిస్టిలరీ మరియు సరిగమ ప్యాకేజింగ్ అనే కంపెనీలను ప్రారంభించి సుమారు 500 మంది వరకు కూడా విశాఖ జిల్లా అంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లా సుందరీపేటలో వ్యాపారం జరుగుతుందండి. వీరు చేసే దాతృత్వాన్ని ఇవే కాకుండా గాజువాకలోని మంజునాథ దేవాలయం నిర్మాణానికి $3 లక్షల విరాళం ఇచ్చారండి. వీరు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ గుడిలో ప్రతి శివరాత్రి పర్వదినాన 2,000 నుంచి 3,000 వరకు అన్నదానానికి నిర్వహిస్తున్నారండి. రాజోల్ గ్రామంలో అమ్మవారి గుడి ప్రతిష్ఠకై $75,000, రామాలయం గుడి నిర్మాణానికి $1,10,000 విరాళంగా ఇచ్చారండి. అలాగే వారు చేస్తున్న వ్యాపారం చేస్తున్న సుందరీపేట గ్రామంలో అనకాపల్లి జిల్లా సంపత్ విఘ్నేశ్వర ఆలయం నిర్మించారండి. ప్రతి సంవత్సరం ఆలయ విగ్రహం ప్రతిష్ఠ రోజున 500 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారండి. సుందరీపేట గ్రామంలో వారు వ్యాపారం చేస్తున్న గ్రామంలో తాగునీటి పథకం ట్యాంక్ నిర్మాణానికి $1,00,000 విలువైన ఖాళీ స్థలాన్ని విరాళంగా ఇచ్చారండి. నార్తాంధ్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్ కి $1,00,000 విరాళం ఇచ్చారండి. మెరుగైన సేవలకి $70 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్మెంట్ గాజువాకలో PHC సెంటర్ ఇచ్చారండి. వీరు స్వగ్రామంలో సుమారు 150 గజాల భూమిని ప్రభుత్వ స్కూల్కి ఇవ్వడమే కాకుండా దీనికి అభివృద్ధి కొరకు $1,00,000 విరాళం ఇచ్చారండి. వారి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారికి 100 మంది వరకు కూడా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం ఫ్రీగా భోజనం ఏర్పాటు చేస్తూ ఉచితంగా ఉదారత చూస్తున్నారండి. వీరి ఉదారతకు ఒక నిదర్శనం. వీరిని సేవలు చేస్తున్న వారి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే వీరు 1986 సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున శ్రీమతి పద్మావతి రమణ కుమార్ గారితో వివాహం జరిగింది. వీరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారండి. వీరి అమ్మాయి NJL సుతి MS ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ గా US లో చేస్తున్నారండి. అల్లుడి గారు M రవి గారండి MSc కంప్యూటర్స్ US లో చేస్తున్నారండి. వీరి అబ్బాయి NSV శరణ్ అండి MSc కంప్యూటర్ సైన్స్ USA. కోడలు N శ్రీచంద్ర BE కంప్యూటర్స్. మనవడు లిహిన్ కార్తిక్. కుమారుడు USA. నన్ను విలువైన అనుభవాలు సంపాదించారండి. ఈ శ్రీనివాస్ గారు చేదోడు గారి వ్యాపారంలో కూడా అన్ని రకాలుగా కుటుంబ సభ్యులందరూ కూడా సహాయ సహకారం చేస్తున్నారండి. ఈ కొద్దిపాటి పరిస్థితితో మన సెకండ్ మేనేజర్ గారు అయిన శ్రీనివాస్ గారు PMG గారి సభ